నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరిపాడు ప్రజలను అవమానించేలా మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన అవినీతి, ఇసుక దోపిడీ, కమిషన్ల ఆరోపణలతో ఆనంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2 ఏళ్ల తర్వాత తనపై నేరుగా పోటీ చేయాలని కూడా మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు గెలిచిన మొదటి రోజు సాయంత్రమే మర్రిపాడులో ఒక ఇసుక కొండను మాయం చేశారు. 10 రోజుల తర్వాత మీ ఇంటి బయట 2 కొత్త కార్లు కూడా నిలబడ్డాయి. ప్రజలు అనుకునేది ఏంటంటే ఆ కొండ నుంచి వచ్చిందా అని. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి, మీకా వాళ్ళకే? ఈరోజు ఆత్మకూరులో ఇసుక దందా ఏ విధంగా జరుగుతున్నది ప్రజలందరికీ తెలుసు. ఏటుకు ఈ పక్క ఒక మాఫియా డాన్ తయారు చేసాం, ఏటుకు ఈ పక్క ఒక మాఫియా డాన్ తయారు చేసాం. రోజు ఎన్ని బండ్లు పోతున్నాయనేది మీరందరూ మీ ఛానల్ ద్వారానే చాలాసార్లు చూపించారు, ప్రశ్నించారు కూడా. టీడీపీ క్యాడర్ ప్రకారంగా వాళ్ళు వేసిన లెక్కన ప్రకారంగా నెలకి 3 కోట్ల సంపాదన అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా నీ దానదాహంకి 7 మంది బలి కూడా అయిపోయారు. ఆ సంగం హైవేలో పెరుమాళపాడు రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తోలుతూ ఉంటే రాంగ్ రూట్లోకి వచ్చి ఒక బండిని కొట్టి 7 మంది చనిపోయినారు. అది మీకు కాదు పాపం, అది రాత్రికి తీసేసి ఆ ఫ్యాక్టరీకి తగిలిచ్చావు. ఎవరికైనా సిగ్గు ఉండాల్సింది. ఆఖరికి చికెన్ వేస్ట్ కూడా అమ్ముతున్నావు. చికెన్ వేస్ట్ మాఫియా తయారు చేసినావు. నీకు పూర్తిగా తెలుసు ప్రజలకు అది ఆరోగ్యం ప్రమాదకరం అని చెప్పేసి. అయినా కానీ ఆ దందా అట్టే నడిపిస్తూ ఉన్నాం. మేము పోయి చూపించాము కూడా, మీ అందరినీ పిలిపించి. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి. అయ్యా ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు